హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఐషా సోహెల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మీ అందరితో మరొక వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నానండి. ఇదైతే సాటర్డే వ్లాగ్. నేను మా జాఫిరాతో ఫస్ట్ టైం అయితే షాపింగ్కి వెళ్తున్నానండి. అంటే ఇంతకు ముందు కూడా వెళ్ళే వాళ్ళమే, అందరం కలిసి వెళ్ళే వాళ్ళమండి. ఈసారి అయితే నేను మా జాఫిరా మాత్రమే వెళ్తున్నాము. అంటే తను చిన్నపిల్ల కదండి, తన్ని తీసుకొని నేను ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. మా షాజ్మిన్కి హాఫ్ డే ఉందండి. సో మా పాపని తీసుకుని మళ్ళీ వస్తాను, అంతలోపు మీరైతే వెళ్ళండి అన్నారు మా ఆయన. సరే అని చెప్పి నేను మా జాఫిరా అయితే ఆటోలో అయితే మెట్రోకి అయితే వచ్చామండి. ఇంకా ఆటో దిగిన తర్వాత ఇదిగోని ఇటైతే వస్తున్నాము. ఈ షాప్స్ అయితే మెట్రోకి ముందు రోడ్డు పైన అయితే ఉంటాయండి. ఇవైతే వింటర్ స్పెషల్ ఐటమ్స్, కానీ మనకి 365 డేస్ ఉంటాయండి. మనకి ఏ టైంలో వెళ్ళినా కూడా ఈ షాప్స్ అయితే ఓపెన్లోనే ఉంటాయి. ఇంకా మనకి రీజనబుల్ రేట్స్కి ఇస్తారండి. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి మెట్రో దగ్గరికి అయితే వస్తున్నాము. మా జాఫిరా నేను కూడా నడుస్తానని చెప్పి తనైతే నడుస్తుందండి. ఎప్పుడు చూసినా ఎత్తుకో అనేది, ఈసారి మాత్రం నేను నడుస్తాను అని చెప్పి నడుచుకొని వస్తుంది. అంటే కొంచెం దూరమేలేండి, మరీ ఎక్కువ అయితే నడిపించలేదు. ఇంకా ఇదైతే మెట్రోకి ఎంట్రన్స్ అండి. చాలా పెద్దగా ఉంటుంది మెట్రో అయితే. మెట్రో పెద్ద హోల్సేల్ షాప్ కదండి, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మనకి A to Z ఐటమ్స్ అయితే ఉంటాయి. ముందుగా అయితే బ్యాగ్ కి ట్యాగ్ వేయించుకోవాలి. తర్వాత లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇక్కడైతే పెద్ద క్రిస్మస్ ట్రీ అయితే ఉందండి. పిల్లలు చూస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంకా బాగా ఎగ్జైట్ అవుతారు. అలానే మా జాఫిరా కూడా ఫుల్ ఎగ్జైట్ అవుతుంది. ఇంకా వాళ్ళ అక్కుంటే ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. కాసేపు తర్వాత అయితే వచ్చేస్తుంది, కానీ ఫస్ట్ చూసింది తనే కదా, సో చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఇంకా తర్వాత అయితే ట్రాలీలో కూర్చుంది తనైతే. ఇంకా ట్రాలీలో కూర్చొని కూడా క్రిస్మస్ ట్రీని అయితే చూస్తూ ఉంది. ఇంకా ఇప్పుడైతే క్రిస్మస్ సీజన్ కదండి, సో కేక్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. స్పెషల్ ప్లమ్ కేక్ ఉంది, ఫ్రూట్ కేక్, రెడ్ వెల్వెట్ కేక్, ఇలా డిఫరెంట్గా ఉన్నాయండి. చాలా రీజనబుల్ రేట్స్కే ఉన్నాయి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. ఇవి కూడా మనకి బెస్ట్ ప్రైస్కే ఉన్నాయి. ½ kg ప్యాకెట్స్, 1 kg ప్యాకెట్స్ అయితే ఉన్నాయండి. బయట కంటే ఇక్కడైతే లో కాస్టే ఉంటుంది. చూసారు కదా ఆఫర్స్, ఇంకా డిస్కౌంట్ కూడా ఎంత ఉంది అని చెప్పి. ఇంకా తర్వాత అయితే వింటర్ సీజన్ కదండి, ఇవైతే బాడీ లోషన్స్ మనకి కావాల్సిన బ్రాండ్స్లో అయితే ఉన్నాయి. ఇంకా ఇదైతే బిర్యానీ పాట్ అండి, నాకైతే బాగా నచ్చింది. చూస్తుంటే తీసుకోవాలనిపించింది. అంటే పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే దమ్ బిర్యానీ చేస్తున్నారు కదండి, దానికైతే ఇది బెస్ట్ అని చెప్పచ్చు. అడుగు మాడకుండా చాలా బాగా వస్తుంది. ఇంకా ఇదైతే సిలిండర్ ట్రాలీ అండి, స్టీల్లో ఉంది. నేను ఆల్రెడీ ప్లాస్టిక్లో తీసుకున్నానండి, అదైతే విరిగిపోయింది. ఇదైతే స్టీల్లో 249 రూపీస్కే ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇలా ఇవన్నీ చూస్తూ ఉన్నాము, అంతలోనే మా పాప మా ఆయన అయితే వచ్చేసారండి. ఇంకా మా పాప మా షాజ్మిన్ని చూసి ఫుల్ ఎగ్జైట్ అయింది. మా షాజ్మిన్ కూడా క్రిస్మస్ ట్రీని చూసి ఫుల్ ఎగ్జైట్ అయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. తనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద క్రిస్మస్ ట్రీని చూడడం. ఇంతకు ముందు కూడా చూసింది, కానీ తను చిన్నగా ఉంది. తను చూసిన ట్రీస్ కూడా చిన్నగా ఉన్నాయండి. ఇప్పుడు తను పెద్దగా అవుతుంది, ఇంకా తను చూసిన ట్రీ కూడా పెద్దగా ఉంది కదా, సో ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది, చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయిందండి. ఇప్పుడు ప్రతి షాపింగ్ మాల్లో కానీ ప్రతి మాల్స్లో కానీ ఏ ఫెస్టివల్ ఉంటే ఆ ఫెస్టివల్కి తగ్గట్టు థీమ్స్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు కదా, సో వచ్చిన వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే. అలానే ఇప్పుడు మా పిల్లలు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఇంకా ఇక్కడైతే మొత్తం తిరిగేస్తున్నారండి, ఎక్కడ చూసినా పిల్లలు ఉన్నారు. ఇంకా వాళ్ళు చూడడానికి, తిరగడానికి, ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఫుల్ ఎగ్జైట్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంకా ఇక్కడైతే నేను ఓటీజీస్ ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి చూస్తున్నానండి. అంటే నేను ఆల్రెడీ ఇప్పుడు బేకింగ్ క్లాసెస్ నేర్చుకుంటున్నాను కదా, సో నాకైతే యూస్ఫుల్ అవుతుంది, తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఒకసారి అయితే చూద్దామని అలా వచ్చానండి. అంటే మనం ఆన్లైన్లో చూడడానికి ఇంకా రియల్గా చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంది కదండి, సో అందుకని ఒకసారి అయితే చూద్దాము వాటి సైజ్ ఎంత ఉంది అని చెప్పి చూస్తున్నాను. హోమ్ బేకింగ్ అయితే 20 లీటర్స్ తీసుకుంటే సరిపోతుంది అనిపించింది. ఇంకా దీంట్లో అయితే 9 లీటర్స్ ఉంది, 18 లీటర్స్ ఉంది, 22 లీటర్స్, ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. 40 లీటర్స్ కూడా ఉంది, అదైతే పెద్దగా ఉందండి. అది మనం ప్రొఫెషనల్గా యూస్ చేసేకైతే యూజ్ అవుతుంది. అంటే ఇంట్లో కూడా వాడుకోవచ్చు, కానీ దానికి స్పేస్ ఎక్కువగా అవసరం అవుతుందండి, అందుకని చెప్పి చూస్తున్నాను. ఇంకా ఇక్కడ కూడా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి, సో వాటిని కూడా చూసుకుంటూ వచ్చాము. చెప్పాను కదండి ఆల్రెడీ, మనకి ఈ మెట్రో హోల్సేల్ షాప్లో అయితే A to Z ఐటమ్స్ అయితే దొరుకుతాయండి. ఆఖరికి మనకి చికెన్, మటన్, ఫిష్ ఇవి కూడా దొరుకుతాయి. ఇంకా వైన్స్ కూడా దొరుకుతాయండి. వైన్ షాప్కి కూడా వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడే అన్నీ తీసుకోవచ్చు.
నేనైతే షాపింగ్ వీడియో అయితే తీయలేదండి. జస్ట్ కొంచెం అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. అదే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంటికొచ్చామండి. ఇంటికొచ్చి లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత మా పిల్లలైతే ఏదైతే తీసుకోమని చెప్పి ఫోర్స్ చేశారండి. సరే అని చెప్పి వాళ్ళ కోసం తీసుకున్నాము. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తాము అన్నాము. సో అందుకని చెప్పి లంచ్ అయిన వెంటనే ఓపెన్ చేసే వరకు అయితే అస్సలు వదలలేదండి. అక్కడ తీసుకునే వరకు కూడా వదలలేదు. ఇంకా ఇక్కడైతే ఓపెన్ చేసే వరకు అస్సలు వదలలేదు. మా షాజ్మిన్ అయితే ఈ డాల్స్ని చూసి ఫుల్ ఎగ్జైట్ అవుతుంది వాటితో ఆడుకోవడానికి. ఇంకా మా జాఫిరా కూడా నాకు కావాలి అని చెప్పి అన్నది. ఇందులో అయితే 2 డాల్స్ ఉన్నాయి కదా, చిన్నది చిన్నమ్మాయికి, పెద్దది పెద్దమ్మాయికి అయితే షేర్ చేసామండి. ఇంటికి ఏ కొత్త వస్తువు వచ్చినా దాన్ని ఓపెన్ చేసి చూసే వరకు మా షాజ్మిన్ అయితే అస్సలు ఊరుకోదు. ఇంకా తన కోసం కొన్న వస్తువు అయితే ఇంకా ఓపెన్ చేసే వరకు అస్సలు తనకి నిద్ర పట్టేదండి. దాన్ని ఓపెన్ చేసి తనకి తీరా దాంతో ఆడుకునే వరకు తనకి అయితే అస్సలు నిద్ర పట్టదు. ఇంకా ఆ రోజు మొత్తం దాంతోనే ఆడుతూ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చూపించింది. ఇంకా ఆడి ఆడి దాని రూపురేఖలు కూడా మార్చేసిందండి ఆ రోజే. దానికైతే పెద్ద జుట్టు ఉంది కదా, దానికైతే జుట్టు వేయడానికి ఆ జుట్టు మొత్తం పీకి పీకి పెట్టేసింది. మీ పిల్లలు కూడా ఇంతేనా? నాతో కామెంట్లో షేర్ చేయండి. మా పిల్లలైతే ఇంటికి ఏ కొత్త వస్తువు వచ్చినా ఫస్ట్ అయితే వాళ్ళే దాన్ని ఓపెన్ చేయాలి, చూడాలి అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ప్రతి ఇంట్లో పిల్లలైతే ఇలానే ఉంటారని నాకైతే అనిపిస్తుంది. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చేస్తారా? నాతో కామెంట్లో షేర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ గుడ్ కేర్. బాయ్.